అండ్ ఇది తప్పకుండా సంపాదించడం స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అసలు ఇంతకీ ఏంటి పాలసీ? మీరు ప్రపంచంలో ఏ ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరకైనా వెళ్ళండి, ఇండియానే కాదు యుఎస్ఏ, ఆస్ట్రేలియా, కెనడా, ఇంక ఏ ఇతర దేశంలో ఉన్న ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరకైనా వెళ్ళండి. ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఫస్ట్ మిమ్మల్ని తీసుకోమని చెప్పేదే ఈ టర్మ్ ఇన్సూరెన్స్. ఎవరు తీసుకోవాలి అంటే ఎవరికైతే డిపెండెంట్స్ ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ వైఫ్ కానీ, వైఫ్ తో పాటు చిల్డ్రన్, ఈవెన్ నాట్ ఓన్లీ డిపెండెంట్స్ ఉంటూ మన మీద లోన్స్ ఉన్నాయనుకోండి, వీళ్ళు ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. సరే, మన మీద పేరెంట్స్ అంటే పెద్దగా డిపెండ్ అవ్వకపోవచ్చు, బట్ మన ఆదాయం మీదే భార్య, పిల్లలు డిపెండ్ అవుతూ, పైగా ఇంటి కోసం ఏదైనా లోన్, కార్ కోసం ఏదైనా లోన్ తీసుకొని సంపాదిస్తున్న వ్యక్తికి పొరపాటున ఏదైనా జరిగిందంటే ఆర్థికంగా ఫ్యామిలీ రోడ్డున పడడం మాత్రమే కాదు, లోన్స్ లో తెచ్చుకున్న అసెట్స్ అన్నిటిని కూడా బ్యాంక్ వాళ్ళు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారు. అయినా ఇప్పుడున్న ఖర్చులు టర్మ్ ఇన్సూరెన్స్ వేయడానికి డబ్బులు ఎక్కడిదని ఎవరైనా చెప్పాలనుకుంటుంటే ఇన్వెస్ట్మెంట్స్ అయినా ఆపేసేయండి, కానీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ అయినా ఆపండి, కానీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడంలో నెగ్లెక్ట్ చేయొద్దు. అది మనం అవసరం లేదనుకున్నప్పుడే తీసుకోవాలి. అండ్ దాని అవసరం వచ్చిన రోజు అసలు ఎవరికి రాకూడదు, బట్ అవసరం వచ్చిన రోజు ఒక కుటుంబం మొత్తాన్ని పోషించేలా, నెక్స్ట్ 20 సంవత్సరాలు పోషించేలా ఆ టర్మ్ ఇన్సూరెన్స్ మనకి హెల్ప్ అవుతుంది. కాబట్టి నేను ఒక్కరిని తీసుకోవడం కాదు, నాకు తెలిసిన ప్రతి ఒక్కరు, మా అన్నయ్య కానీ, వదిన కానీ, మా బంధువులు కానీ, చాలా మందికి కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలని చెప్తుంటానని మీరు కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడే ఆ ఫ్యామిలీ ఆర్థిక భద్రత భవిష్యత్తు రిలేటెడ్ గా ఉంటుంది. కాబట్టి నిర్లక్ష్యం చేయొద్దు.